హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగలన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారా? ఈరోజు అయితే పండగ స్పెషల్ అరిసెలు చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇవి చేయటం కొంతమందికి సరిగ్గా కుదరవు. నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను చెప్పిన విధంగా కొలతలన్నీ కూడా కరెక్ట్గా వేసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో దొరికే వాటితో చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. చాలా టేస్టీగా వస్తాయి. సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే నేతి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి 4 కప్పుల రేషన్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. నేను తక్కువగా ప్రిపేర్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసం. అందుకే చిన్న కప్పుతో తీసుకున్నాను. మీరు కేజీ లెక్కన తీసుకోవాలి అనుకుంటే 1 కేజీ రైస్ తీసుకోండి. ఇప్పుడు 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ డ్రైన్ చేసుకోండి. డ్రైన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని 14 నుంచి 15 గంటల పాటు నానబెట్టి ఉంచండి. 8 గంటల తర్వాత ఒకసారి వాటర్ డ్రైన్ చేసి మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టి ఉంచండి. ఇలా 14 నుంచి 15 గంటల వరకు నానబెట్టి ఉంచండి. చూసారా ఈ విధంగా నానుతాయి. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసి ఒక ఫిల్టర్ స్ట్రైనర్ కానీ ఒక పొడి క్లాత్లో కానీ వేసుకోండి. మీరు ఎక్కువ కన్సిస్టెన్సీలో చేస్తుంటే హోల్స్ ఉంటే జల్లెడ ఉంటుంది కదండి, అందులో వేసుకుని ఇలా వాటర్ అంతా కూడా కిందకి వచ్చేసేలాగా చేసుకోండి. ఇలా పావు గంట ఉంచండి. ఇప్పుడు ఒక క్లీన్గా ఉన్న పొడి క్లాత్లో వేసుకోండి. ఇది ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదండి. ఇలా ఇంట్లోనే ఒక క్లాత్ మీద వేసి ఇలా 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత ఈ క్లాత్కి ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా ఒత్తండి. ఇలా ఇందులో ఉన్న తడి కొంచెం పోయేలాగా ఇలా ఒత్తుకోండి. ఇవి ఎక్కువగా ఆరిపోకూడదు, కొంచెం తడిగానే ఉండాలి. చూసారా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా వేసుకోండి. ఇలా హాఫ్ వరకు వేసుకొని 2-3 సార్లు ఆగుతూ మిక్సీ పట్టుకోండి. మీరు ఎక్కువగా బియ్యం తీసుకున్నట్లయితే బయట గ్రైండ్ చేయించుకోండి. ఇప్పుడు ఇందులో వేసుకొని ఇదంతా కూడా పిండిని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల పిండిలో నూక లాంటిది ఉంటుంది కదండి, అది వచ్చేస్తుంది. ఈ మిగిలింది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి తడి ఆరిపోకుండా ఇలా చేతితో అదిమి పెట్టుకోండి. ఇలాగే ఇంకొకసారి ఈ రైస్ ఉంది కదండి, ఈ మిక్సీ జార్లో వేసుకుని ఇంకొకసారి 2-3 సార్లు ఆగుతూ మిక్సీ పట్టుకోండి. ఇలా మీకు రైస్ క్వాంటిటీని బట్టి 2-3 సార్లు ఇలా గ్రైండ్ చేసుకోండి. లేదంటే మిల్లులో పట్టించుకున్నా పర్వాలేదు. ఇలా 2-3 సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే ఇలా వస్తుంది. ఇది మళ్ళీ ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పిండి తడి ఆరిపోకుండా చేతితో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంచండి. ఇలా మిగిలిన బియ్యం నూక ఉంటుంది కదండి, అది మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. చూసారా ఈ విధంగా పిండి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఉంచండి. ఇదే విధంగా అంతా కూడా గ్రైండ్ చేసుకుని జల్లించుకోండి. ఈ పిండిని తడి ఆరిపోకుండా చేతితో ప్రెస్ చేస్తూ ఉంచండి. ఉంచి పైన మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోకి అదే కప్పుతో
3 కప్పుల ఇది అరిసెల బెల్లం అండి, మార్కెట్లో దొరుకుతుంది. ఈ బెల్లాన్ని 3 కప్పులు వేసుకోవాలి. కేజీ లెక్కన చెప్పాలి అంటే 1 కేజీ రైస్కి 750 గ్రాముల బెల్లం తీసుకోండి. నేను తక్కువ కన్సిస్టెన్సీలో చేస్తున్నానండి. ఇప్పుడు 20 ml వాటర్ వేసుకోండి. వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచండి. చూసారా, ఈ బెల్లాన్ని వాటర్లో వేసి ఇలా చూడండి, మనకి నచ్చిన షేప్లో రావాలి, ఇలా ఉండలాగా రెడీ అవ్వాలి. ఇప్పుడు బెల్లం రెడీ అయిపోయిందండి. ఈ బెల్లం సిరప్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం బియ్యపిండి వేసుకుంటూ కలుపుకోండి. ఇది చేసేటప్పుడు ఇంకొకరి సాయం ఉంటే బాగుంటుంది. ఒకరి పట్టుకోవడం, ఒకరు ఇలా కలపడం చేస్తే బాగుంటుంది. ఇలా బియ్యపిండి వేస్తూ కంటిన్యూస్గా ఈ విధంగా కలపాలి. ఇది ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. వేసుకొని మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడానికి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే తీసుకోండి. నేను పాలిథిన్ కవర్ తీసుకున్నాను. దీనికి పైన కొంచెం నెయ్యి అప్లై చేయండి. చేతికి కూడా నేతిని అప్లై చేసుకుని ఈ పిండిని ఒక చిన్న ముద్దలాగా చేసుకోండి. ఇది ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపి కొంచెం తీసుకోండి. ఇలా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోండి. పైన కొంచెం నువ్వులు వేసి ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఒక హోల్స్ ఉండే గరిటెతో ఈ విధంగా ఆయిల్ని రిమూవ్ చేయండి. ఇలా నెమ్మదిగా నొక్కండి. ఇప్పుడు ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా, ఇలా వస్తాయండి. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా రెడీ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయండి. నేను చెప్పిన విధంగా కొన్ని టిప్స్ పాటిస్తూ ఇలా ప్రిపేర్ చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, పండుగ స్పెషల్ నేతి అరిసెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.